ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వంశీ, ఒకసారి నేను చెప్పేది విను. మీ నాన్న జైలుకు వెళ్ళడానికి మధుకి అసలు సంబంధం ఏంటి? చెయ్యని తప్పుకి నా చెల్లెలకి శిక్ష వేయకు వంశీ, ప్లీజ్. మీరేమో చెల్లంటారు, మీ ఆవిడ గారేమో ఏంటి సంబంధం అంటారు. ఈవిడేమో కేసు పెడతారు, మీ అందరికీ ఏమీ తెలియనట్టు మధుని తీసుకెళ్ళండి అంటారు. భలే గమ్మత్తుగా మాట్లాడతారు కేదార్ గారు. ప్లీజ్ వంశీ, ఆవేశంలో నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల 2 కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ విడాకుల నోటీస్ ని వెనక్కి తీసుకో. నీ కోపం మొత్తం తగ్గాక కూర్చొని మాట్లాడుకుందాం. సరే జగదాత్రి గారు, మీరు చెప్పినట్టే విడాకుల నోటీసు వెనక్కి తీసుకుంటా. మీరు మా నాన్నపై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటారా? అసలు నేను పెట్టిన కేసుకి మాధురికి ఏ సంబంధం లేదు వంశీ. సంబంధమే లేనప్పుడు మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు? మీకు వీళ్ళకి సంబంధం లేదు కదా, మరెందుకు ఈ ఇంట్లో ఉన్నారు? బయటికి వెళ్ళండి. మీకు ఈ ఇంటికి ఈ ఇంట్లో వాళ్ళకి సంబంధం ఉంది అనుకుంటే కేసు వెనక్కి తీసుకోండి. లేదు అనుకుంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. అంతేగాని ఈ ఇంట్లోనే ఉంటూ మా నాన్న మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోనంటే మాత్రం మధు ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. కేసు వెనక్కి తీసుకోకుంటే కోర్టులో కలుసుకుందాం మాధురే. బావా 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 ప్లీజ్ బావా, నేను చెప్పేది వినండి బావా, ప్లీజ్ బావా ప్లీజ్ బావా. మన వాళ్ళు మన మంచి కోరే వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు కదా, ఇప్పుడు నెత్తిన పెట్టుకోండి. ఏంటమ్మే ఇంకా ఏడుస్తా ఉండవు? నీ కన్నీళ్ళకి ఇక్కడెవరైనా కరిగిపోతారనుకుంటుండవా? మన కన్నీళ్ళకి కష్టాలకి ఈ ఇంట్లో విలువ లేదు. పద. వంశీ చదువుకున్నవాడు, మంచికి చెడుకి తేడా తెలిసినవాడు అనుకున్నాను. కానీ ఇలా తన వాళ్ళు బాగుండడం కోసం నలుగురిని ఏడిపిస్తాడనుకోలేదు. ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మధుని తిరిగి అత్తారింటికి పంపించిన వంశీకి ఆ ఇంటికి వచ్చిన ప్రతి సమస్యని ఎక్కడ మధుని సమాధానంగా వాడుకుంటారో అని భయంగా ఉంది కేదార్. నిన్న టైంకి సాధు సార్ ఫోన్ చేయడం వల్ల తప్పించుకున్నారు. ఇవాళ కేదార్ గర్ల్ ఫ్రెండ్ సంగతి తేల్చేయాలమ్మా. ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాక కూడా ఏంటి నీ ముండిపట్టు? మీ నాన్న నేను నీకొక మంచి సంబంధం చూస్తాం. కేదార్ కాదన్నా, మీరు ఇంకో సంబంధం అన్నా చచ్చిపోతానని చెప్పాను కదమ్మా. అడిగిందల్లా ఇచ్చి మీ నాన్న నిన్ను చెడగొట్టేశాడే, ఇప్పుడు అనుభవిస్తాడు చూడు. ఇంకొకసారి నన్ను ఇలాంటి పంచాయతీలకు పిలిస్తే నేను రాను చెప్తున్నా. ఇంకోసారి నువ్వేం రానవసరం లేదు. ఇవాళ కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిస్తే నేనే కేదార్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాను. పద పద. మధు జీవితాన్ని చక్కబెట్టడం అంటే పరిస్థితుల్ని వంశీ అర్థం చేసుకునేలా చేయడమే కాదు, వంశీ ఆలోచన విధానాన్ని కూడా మార్చాలి.
లేదంటే మధు తనతో ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. అమ్మో, ఈ పిల్లొస్తుందేంటి? మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయని, ఫోన్లో మాట్లాడించని ఒకటే టార్చర్ చేస్తుంది దాత్రి. నేనొస్తే ఊరికే గొడవ చేస్తుంది. వదిన చూడక ముందే మేఘనకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేసి. వస్తున్నారు, వెళ్ళు. సరే. కేదార్, నేనొచ్చానని అప్పుడే తెలిసిపోయిందా? పిలవకుండానే వచ్చేసావు? ఆ, చూసే వచ్చాను. ఆయన మీరేంటి ఇంటికొచ్చారు? అదే, నీ గర్ల్ ఫ్రెండ్ ని చూపిస్తానని చెప్పావు కదా, పరిచయం చేస్తే హాయ్ చెప్పి నా దారి నేను చూసుకుంటాను. అది చెప్పాను కదా, తను ఊర్లో లేదని చెప్పాను కదా. వచ్చాక నేనే తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. అబద్ధం, నువ్వు చెప్తుందంతా అబద్ధం. నా బర్త్డే రోజు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడం అబద్ధం. ఇవాళ ఆ అమ్మాయి ఊర్లో లేదని చెప్పడం అబద్ధం. అరే, అబద్ధం చెప్పాల్సిన అవసరం కేదార్కి ఏముంది మేఘనా? నా డౌట్ కేదార్ మీద కాదులే జగదాత్రి. కేదార్, నీకు గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ఉంటే ఫోన్ చేయడానికి కానీ పరిచయం చేయడానికి కానీ ఇంతలా ఆలోచించేవాడివే కాదు. ఇప్పటికైనా నువ్వెవ్వరికి భయపడకుండా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేఘనా. మా ఇంట్లో ఇదంతా వింటే రోజు ఏంటి గొడవ అని బాధపడతారు. ఇలా వాళ్ళని బాధ పెట్టడం బాగోదు. ప్లీజ్ మేఘనా, ఆంటీని తీసుకుని వెళ్ళిపో. నువ్వు కూడా ఇట్ట ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మంటాం ఏం బాగుండలేదు కేదారు. మొగుడు పెండ్లాం కలిసి నా కూతురు కాపురాన్ని రోడ్డుకి ఈడ్చుండారు కదా, మీ ఇద్దరెట్ట కలిసి ఉంటారో నేను చూస్తా. మీరు తీసుకున్న గోతిలో మిమ్మల్ని పడేసే టైం వచ్చేసిందే. ఇవాల్టితో మీ నాటకానికి, మీ పెళ్లికి తెరపడుతుంది. హాయ్ మేఘనా, నిలబడి ఉన్నారేంటి? కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు నిష్క, కేదార్తో తేల్చుకోవడానికి వచ్చాను. కేదార్, నా ప్రేమకి నీ ప్రేమకి ఇవాళ నాకు సమాధానం కావాలి. కేదార్ సమాధానం ఇవ్వరని చెప్పడం లేదు కదా మేఘనా. కానీ నువ్వు ఇలా సడన్ గా వచ్చి అడిగితే ఎలా? లేని అమ్మాయిని సృష్టించి తీసుకుని రమ్మన్నట్టు టైం అడుగుతున్నారేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.